మన పొలంనేరులో జూలై 6 సినిమా ఆడిషన్స్ జరిగింది. సినిమా పేరు వచ్చేసి రాయలసీమ ప్రేమ కథ. మాలో యాక్టింగ్ టాలెంట్ ఉంది అని గుర్తించింది మా సురేష్ మాస్టర్. మా కోసం మా సురేష్ మాస్టర్ డైరెక్ట్ గోపి వర్మ గారితో మాట్లాడి మా పిల్లల్లో డాన్సింగ్ టాలెంటే కాదు యాక్టింగ్ టాలెంట్ కూడా ఉంది అని చెప్పి మన పొలంనేరులో కూడా ఆడిషన్స్ కండక్ట్ చేయండి అని అడిగిన వెంటనే ఒప్పుకున్న గోపి వర్మ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఆడిషన్స్ ఆల్రెడీ జరిగిపోయింది. ఈవెన్ నేను కూడా పార్టిసిపేట్ చేశాను. నేను డైలాగ్ సూపర్గా ప్రిపేర్ అయ్యాను. బట్ వాళ్ళ ముందర పోయేసరికి భయంతో మైండ్లో డైలాగ్స్ అన్నీ రిఫ్రెష్ అయిపోయింది. బట్ ఐ మేనేజ్డ్, ఇట్స్ ఓకే, బాగుంది అన్నారు. ఓన్లీ మా డాన్స్ క్లాస్ పిల్లలే కాకుండా పొలంనేరులో ఉన్న పిల్లలు మరియు పెద్దలు కూడా పార్టిసిపేట్ చేశారు. వైద్యులను కొడుకు వెంటాడి వేధించి ముక్కు తిప్పులు కొట్టి మీ ధర్మసూత్రం సైతం మంట కలిపి ప్రతిమానములు దక్కించుకున్న నాని సావిత్రిదే జాతి నవజాతి. తన భక్తితో పరమశివుడిని సాక్షాత్ పరమశివుడిని ప్రత్యక్షము గావించి మీ పాసము సైతం గట్టిపోర్చగా నిలిచి ప్రాణహరులైన మిమ్ములనే ప్రాణభయంతో పరిగెత్తించిన పసివాడు మార్కండేయుడిదే జాతి మా నవజాతి. నీచమన్న మా జాతి మూలమన్న ఏడు ప్రతిష్ఠ మూట పెట్టుకున్న మీరు నేడు జాతి అని మమ్మ అవహేళన చేయుట ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఇది ఎగిరి చెదిరిపోయి సుక్కల్లో సున్న మమ్మలాగా ఆకాశం చేరాంచుల్లో దాక్కుని కూర్చున్నప్పుడు జ్వాలకనేది ఒక జ్వాలాపుత్రుణ్ణి. మన పొలంనేరులో యూకెన్ డాన్స్ అకాడమీలో రాయలసీమ ప్రేమ కథ చిత్రం ఆడిషన్ జరుగుతున్నది. మన డైరెక్టర్ గారు అవకాశం కల్పించాలని వచ్చారండి. ఒకసారి డైరెక్టర్ సార్ మాట్లాడాలని. ఓకే, హాయ్ అండి, నమస్కారం. నా పేరు గోపి వర్మ, నేను డైరెక్టర్ అండి. నేను చేయబోయే మూవీ వచ్చేసి రాయలసీమ ప్రేమ కథ. ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒక మూవీ చేశాను, ఈ సెకండ్ మూవీ. సో ముందుగా రాయలసీమ ప్రేమ కథ అన్నప్పుడు మన రాయలసీమలో చాలామంది కళాకారులు ఉన్నారు. సో వాళ్ళందరికీ అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో మన రాయలసీమలోనే షూటింగ్స్ ఆల్మోస్ట్ చేస్తున్నాను. దాంట్లో భాగంగా పలమనే నుంచి మన సూర్య గారు వచ్చేసి మన డ్యాన్స్ యూకెన్ ఇన్స్టిట్యూట్ తరఫున వచ్చి సార్ మా డ్యాన్స్ క్లాస్లో చాలామంది మంచి టాలెంట్ ఉన్న పర్సన్స్ ఉన్నారు, చిన్నపిల్లలైనా మంచి టాలెంట్ పర్సన్స్ ఉన్నారు. సో ఒకసారి మీరు మా దగ్గర వచ్చి చూడండి, వాళ్ళు వస్తే మీరు అవకాశం కల్పించండి అని చెప్పడంతో నేను ఇక్కడికి వచ్చాను. నిజంగా చూసా, అస్సలు నేను ఈరోజు వచ్చి యాక్చువల్గా అతి తక్కువ టైంలో ఒక ఇంట్రెస్ట్ ఏంటంటే యాక్టింగ్ అనేది ప్రతి ఒక్కరు ఏం చేయాలని వస్తారు, అది కాదు, ఇంట్రెస్ట్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ ఇంట్రెస్ట్ ప్రతి ఒక్కరు కనిపించింది అన్నమాట. సో ఈరోజు వచ్చేసి మీ టైం లేని వల్ల మీకు ఉన్న దాంట్లోనే మీరు ప్రయత్నం చేశారు. సో బెటర్మెంట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. సో ఉన్న దాంట్లో బాగా చేశారు. లాస్ట్ మంత్ June 9th యూకెన్ డాన్స్ అకాడమీ 11th ఇయర్ సమ్మర్ క్యాంప్ జరిగింది. దాంట్లో చీఫ్ గెస్ట్గా రాము మాస్టర్, జిఎంఆర్ సార్ అండ్ నవీన్ మాస్టర్ వచ్చారు. యూకెన్ డాన్స్ అకాడమీ పిల్లల డాన్స్ చూసి రాము మాస్టర్ నచ్చి మాకు ఆల్రెడీ ఒకసారి అవకాశం ఇచ్చాను, ఇంకా ఎన్నో అవకాశాలు ఇస్తాను అనేసి మా సురేష్ మాస్టర్కి మాటిచ్చారు. మాటిచ్చిన ప్రకారంగానే రాము మాస్టర్ మాకు సెకండ్ ఛాన్స్ కూడా ఇచ్చారు. మా యూసీడీ టీం అందరూ కలిసి హైదరాబాద్కి వెళ్ళి షూటింగ్ సక్సెస్ఫుల్గా చేసుకొని వచ్చాము. మేము చేసిన డాన్స్ August 4th ఈటీవీలో శ్రీదేవి డ్రామా కంపెనీ 1 o'clockకి టెలికాస్ట్ అవుతుంది. మీరందరూ చూసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. యాక్చువల్లీ మేము డాన్స్ అనేదే కాదు, స్టడీస్ మీద కూడా ఫోకస్ పెడతాం. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వాలనుకుంటే మా యూకెన్ డాన్స్ అకాడమీని విజిట్ అవ్వండి.